స్వచ్ఛధనము పచ్చదనం కార్యక్రమము ముమ్మరంగా కొనసాగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా 48 వార్డులలో కూడా మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రామిరెడ్డి రామారెడ్డి గారి సూచనల మేరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మనం 44వ వార్డులో ఉన్నాము. వార్డు కౌన్సిలర్ కక్కినేని శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో రోడ్లు స్వచ్ఛంగా ఉండేటట్లు, తర్వాత చెట్లు మొక్కలు లేని ప్రాంతాల్లో మొక్కలు పెట్టే విధంగా, మొక్కల యొక్క విస్తీర్ణం పెంచే విధంగా స్వచ్ఛధనం పచ్చదనం అనే ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా మొన్న 5వ తారీఖు నాడు మొదలు పెట్టడం జరిగింది. మరి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూర్యాపేటలో ఉన్నటువంటి 48 వార్డులలో ఇక్కడ మున్సిపల్ అధికారులు, మున్సిపల్ పాలకవర్గం అందరం కలిసి కూడా ఏ కౌన్సిలర్ వారి వారి వార్డులలో స్వచ్ఛధనం పచ్చదనం అనేది గత 5, 6, 7, 8, 9 గత 5 రోజులుగా చాలా ఘనంగా నిర్వహిస్తూ వార్డులన్నింటినీ కూడా వార్డులో ఉన్నటువంటి రోడ్లను కానివ్వండి శుభ్రపరుస్తూ కాలువలని మొత్తం నీట్గా సిల్ట్ తీసి చెట్లు లేని ప్రాంతాల్లో మొక్కలు లేని ప్రాంతాల్లో మొక్కలు పెడుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మున్సిపాలిటీ వారు కావాల్సిన మొక్కలు కానివ్వండి, కావాల్సిన ఉపకరణాలు కానివ్వండి, కావాల్సిన సిబ్బందిని కానీ మాకు అందజేయడం జరిగింది. మేము కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వార్డు అభివృద్ధి కమిటీ మెంబర్సు, మా వార్డు ప్రజల సహకారంతో ఇప్పుడు ఇక్కడ మాకు ముఖ్యంగా వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులైనటువంటి ఇస్రార్ గారు, మన మన్సూర్ భాయ్ గారు, పద్మ గారు, ఇంకా మన రియాజ్ గారు, ఇంకా మిగతా మా ఆర్పీలు అందరూ కలిసి కూడా అంగన్వాడీ సిబ్బంది అందరం కలిసి కూడా గత 5 రోజులుగా చాలా సుందరంగా మా వార్డుని తీర్చిదిద్దుకోవడం జరిగింది. మరి ఇటు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రోగ్రాం చేశారు, దానికి దీనికి వ్యత్యాసం ఏముంది? గత ప్రభుత్వంలో మీరు మంచి ప్రశ్న వేశారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి హరితహారం గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. ఆ రోజు ఉన్న గత 10 సంవత్సరాలుగా హరితహారం పేరుతో ఈ తెలంగాణలో కొన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. ఈ సూర్యాపేట నియోజకవర్గంలోనే చూసుకున్నట్లయితే దాదాపు హరితహారంలోనే పట్టణ ప్రకృతి వనాలని చెప్పేసి, పల్లె ప్రకృతి వనాలని చెప్పేసి ప్రతి ఊర్లో నర్సరీలను పెట్టారు. మన మున్సిపాలిటీలో కూడా నర్సరీలను పెట్టారు. మరి మనందరికీ తెలిసిన విషయమే, నర్సరీ అంటేనే విత్తనాలు వేసి మొక్కల పెంపకం అనేది. నర్సరీలలో పల్లె ప్రకృతి వనాల్లో, పట్టణ ప్రకృతి వనాల్లో కూడా నర్సరీల ద్వారా మొక్కలను పెంచి ఆ మొక్కల్ని మనం ఆయా ప్రాంతాల్లో ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. మరి నర్సరీలని నిర్వహణకు అమౌంట్ని ఖర్చు రాస్తూ మళ్ళీ మొక్కలు కావాలని చెప్పేసి బయటి ప్రాంతాల నుంచి మొక్కలు కొని చాలా ఆ మొక్కల కొనుగోలులో కొన్ని కోట్ల రూపాయల అవినీతి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది. మేము అడుగుతా ఉన్నాం, గత 10 సంవత్సరాలుగా హరితహారం పేరుతో వారు కరెక్ట్గా నిర్వహిస్తే ఈరోజు ఈ పని చేయాల్సిన అవసరం లేకుండే కదా. వార్డు కౌన్సిలర్ కక్కినేని శ్రీనివాస్ గారు చెప్పేది ఒకటే, గత ప్రభుత్వంలో మాత్రము అనేక అవకతవకలు జరిగాయి. లక్షల కోట్ల రూపాయలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా మింగేశారని చెప్పవచ్చు. వాళ్ళు కనుక సక్రంగా ఉంటే ఈ దఫా పచ్చదనం కార్యక్రమం పెట్టుకునేది కూడా లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి గత పాలకులు చేసినటువంటి అవినీతిని కూడా ఖచ్చితంగా మేము బయట పెడతామని వారు పేర్కొంటున్నారు.